హలో గైస్, అందరికీ హ్యాపీ సండే. మరి సండే అంటే ఏదైనా స్పెషల్ ఉండాలి కదా. చికెన్ కాదండి, సండే అంటే ఫండే. యాక్చువల్గా అయితే వంట తనే చేస్తుంది, కానీ ఈరోజు తనకి హెల్త్ బాగాలేదు, అందుకని నేను చేస్తున్నా వంట. ఏమనుకుంటున్నారా? వెజ్ బిర్యానీ. మరి ఆ ప్రాసెస్ ఏంటి, ఎలా చేస్తాను అనేది చూసేద్దాం రండి. నేను వంట చేస్తా అంటే నువ్వేం చేస్తాను? హెల్ప్ చేస్తాను కూర్చొని. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. సరే తీసుకెళ్ళు, నేను తినేస్తాను. ఇంకా ఉన్నాయి కట్ చేయాల్సినవి, కాల్చాల్సినవి. ఆల్రెడీ కుకింగ్ స్టార్ట్ చేసేసాను. ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ హోల్ స్పైస్ మసాలాలు ఉన్నాయి కదా, అవన్నీ వేసేసాము. ఆగాగు, ఎక్కడికి? ఏదో మొత్తం నువ్వే చేస్తున్నట్టు వేస్తున్నావే. టీ, నేను వేస్తా. సరే వేసుకో. అన్నీ వేసేసావా? అన్నీ వేసే ఒకేసారి. అంతా చేస్తాను అన్నప్పుడు నన్ను అడగకూడదు, చేయాలి. అంటే మాకేమో పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు. అన్నీ వేసి, వెజిటేబుల్స్ అన్నీ వేసి. ఏంటది? ఇది పచ్చిమిర్చి, పుదీనా అండ్ కొత్తిమీర పేస్ట్ వేసి. నెక్స్ట్ ఉప్పు. స్పూన్ చూసారు అట్లుందా? ఇన్నోవేషన్. రైస్ ఎంతసేపు నానబెట్టావు అది? ఇది ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయింది నేను నానబెట్టి. నేను ఈ కప్తో 2 cups వేసాను రైసా? అవును, రైస్. సో ఇప్పుడు వాటర్ ఒక కప్కి 1.5 cup లెక్కన తీసుకున్నాము. 3 cups టోటల్. 3 cups, ఎస్. 2, 3. ఒకసారి కలిపేద్దాం. వాటర్ ఇట్లా బాయిల్ అవుతుంది కదా, సో ఇప్పుడు మనం కుక్కర్కి మూత పెట్టేద్దాం. కుక్కర్కి మూత పెట్టే ముందు మ్యాండేటరీ చెక్. టోటల్ ఎన్ని విజిల్స్ పెట్టాలి? 2 విజిల్స్ పెడితే సరిపోతుంది. ఓకే. ఆల్రెడీ మనం హాఫ్ అన్ అవర్ రైస్ నానబెట్టుకున్నాం కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది. ఓకే. స్మెల్ అయితే దంచి కొడతానండి. చూద్దాం. సెకండ్ విజిల్. 2 విజిల్స్ వచ్చేసినాయి కదా, ఆపేద్దాం. ఇది పక్కకు తెచ్చి పెట్టేస్తే త్వరగా ఆరిపోతుంది. విజిల్ అయితే ఆరిపోయింది. ఓపెన్ చేసి చూద్దాం ఎట్లా వచ్చిందో. మూమెంట్ ఆఫ్ ట్రూత్. సువాసన. నాకు తెలిసిన ఒక చిన్న టిప్ చెప్తాను, మీకు కూడా ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఎప్పుడైనా ఇట్లా కుక్కర్లో వంట చేసినప్పుడు, ఐ మీన్ రైస్ ఐటమ్స్, మూత తీసిన వెంటనే గెంటి పెట్టి తిప్పేసినారంటే ముద్దగా అయిపోతుంది. సో మనం ఏం చేయాలంటే మూత తీసి ఇంకొంచెంసేపు అట్లే ఓపెన్ ఇన్ ద సెన్స్ ఇట్లా పెట్టేసామంటే అది ఇంకా బాగా ఆరిపోతుంది. ఒక 5 minutes తర్వాత మళ్ళీ అప్పుడు గెంటితో తీసుకున్నామంటే పొడిగా వస్తుంది. సరే, దీని పరిస్థితి ఏందో చూద్దాం. వస్తా అంటేనే నోరు ఊరిపోతుంది. విత్ రైతా. రెడీ. చాలా రోజుల తర్వాత చేసాం. బాగుందా? టైం
దాకా వచ్చిందంటే టేస్ట్లో అసలు గ్యాప్ లేదు, సూపర్గా ఉంది. ఇదో. అయ్యో How was it? సూపర్.